పరిశుద్ధుడు అయిన మా ప్రిపరలోకపు తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రములు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకులో నాయన మరి యొక్క బైబిల్ తరగతి కలిగి ఉండినట్లుగా నీ కృప చూపుచు నాయన ఇదిగో తండ్రి రీతిగా మమ్మల్ని అందరినీ సమకూరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మీరు చేసిన ప్రతి ఉపకారమునకు నాయన కృతజ్ఞతలు. అంతకంటే నాయన ముఖ్యముగా నీ సన్నిధిని మాకు ఇచ్చి, మీ సహవాసాన్ని మాకు ఇచ్చి, మీ చిత్తానుసారంగా నీ సన్నిధిలో బలపడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, ఆయన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు పాత్రులుగా మమ్మల్ని చేయడానికి మీరు కృపను అనుగ్రహించినందుకు దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, పాపము అనేటువంటిది మా తండ్రి ఎంత ప్రమాదకరమైనదో దానిని గూర్చిన జ్ఞానాన్ని మేము కలిగి ఉండి, మా తండ్రి ఇదిగో దేవ మేము ఎలాగున మంచివారిగా జీవిస్తూ మీ చిత్తానుసారంగా బ్రతకాలని మీరు కోరుతూ ఉన్నారో అడ్రీతిలో మేము అందరము కూడా నీ మాటలను బట్టి వివేచించగలిగే మనస్సులు మాకు దయ చూపించమని, నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సోదరి సహోదరులకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, పాపాన్ని గురించి పరిశీలిస్తూ ఉన్నాం. ఈరోజు లోకంలో మనిషి జీవితంలో పాపం అంటే దానిని గురించినటువంటి సరైన అవగాహన లేదు. పాపములోనే మంచి చూసేవాళ్ళు ఉన్నారు, పాపములోనే మంచి చూసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నటువంటి రీతిని నేటి సమాజంలో మనం చూడగలుగుతాం. కానీ మనం చూడవలసింది మన కోణంలో ఎప్పుడూ చూడకూడదు. మన కోణంలో ఎప్పుడు కూడా చూడకూడదు. దేవుని ఎదుట పాపం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఎందుకంటే పాపము దేవునికి అసహ్యం. భౌతికంగా మనకి ఏదైనా చెత్త కానీ, లేకపోయినట్లు ఏదైనా ఎలర్జీ కానీ, లేకపోతే చిరాకు కలిగించేది ఏదైనా ఉందనుకోండి, మనం చాలా దూరంగా మనం ఏం చేస్తామంటే అసహించుకుంటూ దూరంగా పోతాం. పాపం అనేటువంటిది కూడా దేవుని ఎదుట అట్టిదే. ఆయనకి అసహ్యం, హేయము అంటాడు. హేయము అనే పదము పాత నిబంధనలో వాడిన రీతిని మనం చూస్తాం. హేయ క్రియలు అంటాడు, అంటే అసహ్యత కలిగించేటువంటి క్రియలు దేవునికి అసహ్యం. కాబట్టి పాపము దేవుని ఎదుట అసహ్యత కలిగించేటువంటిది. ఒక ఇంటిలో ఇంటి ఎదుట కానీ ఇంటి లోపల కానీ ఏదైనా అసహ్యమైనది ఉన్నట్లయితే వెంటనే మనం ఆ ఇంట్లోకి వెళ్ళాం, ఇంటి దగ్గరలోకి వెళ్ళలేం. అంతే కదండి. అలాగే నీలో నాలో పాపం ఉంటే దేవుడు మనల్ని అసహించుకునేటువంటి వాడు. పాపము దేవునికి అసహ్యం. అది శుభ్రం చేసుకుంటేనే, శుద్ధి చేసుకుంటేనే దేవుని ఎదుట నిలబడడానికి అర్హత కలిగిన వాళ్ళు. కానీ మనలో ఏదైనా దేవునికి ఇష్టము కానిటువంటిది ఏదైనా ఒకవేళ మన జీవితంలో ఉంటే దేవునికి అసహ్యం. కాబట్టి పాపము అంటే దేవునికి అసహ్యము, దేవునికి విరుద్ధం. దేవునికి విరుద్ధం. మరొక మాట శత్రుత్వం. పాపపు క్రియల వల్ల దేవుని ఎదుట మనం ఏమవుతామంటే విరోధులం అయిపోతాం. దేవుని దగ్గర సఖ్యత అనేటువంటి జరగదు. పాపము సఖ్యత చేయించలేదు. మంచిగా ఉన్నవాళ్ళు చిన్న అబద్ధం ఆడితేనే వాళ్ళిద్దరి మధ్య అబద్ధం ఆడాడు అని తెలిస్తే వెంటనే ఎంత మంచి స్నేహితులైనా ఏమైపోతారు, విరోధులైపోతారు కదండి. ఏదైనా చిన్న లోపం కనిపిస్తే వెంటనే ఏమి జరుగుతుంది, వెంటనే మనము ఆ క్రియను బట్టి, తను చేసినటువంటి తప్పిదాన్ని బట్టి, చెడును బట్టి మనం ఏం చేస్తాం అన్నట్లయితే అంతవరకు ఉన్న స్నేహము కూడా
మనము విడిచిపెట్టే బంధుత్వం కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉంటుంది. అలాగే పాపము అనేటటువంటిది దేవుని ఎదుట అసహ్యమైనటువంటిది, విరుద్ధమైనటువంటిది. కాబట్టి మనలో ఏ విధమైన దేవునికి విరుద్ధమైనటువంటి ఏదైనా ఉంటే మనం ఏమైపోయామంటే దేవునికి విరోధులమైపోయాం అనేటువంటిది మనం గుర్తించాలి. తర్వాత మనం చూస్తే పాపము శాపానికి తీసుకెళ్తుంది. పాపం ఏం చేస్తుందంటే మన జీవితాన్ని శపితము చేస్తుంది, శాపగ్రస్తంగా మన జీవితాన్ని చేయబడుతుంది. చేసిన దాన్ని బట్టి ఫలితం వస్తుందిగా, అంతే కదండి. చేసిన దాన్ని బట్టి ఏమొస్తుంది? ఫలితం వస్తుంది. మనుషుడు ఏమి ఇత్తునో అదే పంట కోయును అన్నాడు. కాబట్టి అందుచేత మనం చేసిన క్రియలను బట్టి మన జీవితంలో ఏమొస్తుందంటే ఫలితం వస్తుంది. కాబట్టి మన జీవితాల్లో శపింపబడిన వాళ్ళం అవుతాం. మరి ముఖ్యంగా 4 విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పాపము అనేటువంటిది మన జీవితంలో కలిగి ఉంటే దేవుని ఎదుట మనం ఉగ్రత పాత్రులం అవుతాం. ఆ పాపాన్ని బట్టి దేవుడు మన మీద ఏం చూపిస్తాడు? కోపాన్ని లేక ఉగ్రతను ఆయన చూపిస్తాడు. అంచేతే మనం పాపం అనేటువంటిది గురించి మనం తెలుసుకోవాలా. మన కోణంలో మనల్ని సమర్థించుకునే స్థితిలో మనం ఉండకూడదు. ఏది పాపము అని చెప్పి దేవుడు చెప్తున్నాడో దానిని బట్టి మనం మరీ జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అంచేత మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే ఏం చూసాం? పాపం అంటే అర్థం ఏమిటి? గురి తప్పుట. పాపం అనేటువంటి మూల పదం యొక్క అర్థం ఏంటంటే గురి తప్పుట అనేటువంటి విషయాన్ని మనం చూసాము. రెండవదిగా ఏం చూసాము? అర్థాన్ని చూసిన తర్వాత మొట్టమొదటి ఏం చూసాము? మొదటి పాయింట్ పోని ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ తర్వాత రెండోది మనం చూసినట్లయితే ముందు వారం మనం పరిశీలించాము, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. తర్వాత ఈరోజు మనం మూడోదిగా ఆలోచన చేసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అని చెప్పాడు. మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అన్నాడు. ఇంగ్లీష్లో డూ గుడ్ అంటాడు. అంటే గుడ్ అనే పదానికి 2 అర్థాలు తెలుసుకుంటాం మనం. మంచి, మేలు అని. మంచి, మేలు. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే, గుడ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఈవిల్. బ్యాడ్ ఆర్ ఈవిల్ అంటే చెడు, కీడు అనేటువంటి పదాలు మనం చూస్తాం. చెడు, కీడు. దేవుడు మంచివాడు. ఆయన. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు అనేటప్పటికే ఆయన మంచివాడు. ఆయన చేసిన పనులే మంచివి. కాబట్టి సృష్టిని కలుగు చేసిన విధమును మనం చూసినప్పుడు దేవుడు మంచిది అని చేసి ఆయన 6 దినాలు కష్టపడిన రీతిని మనం చూస్తున్నాం. మనిషిని మంచిగానే చేశాడు, మంచిదిగానే దేవుడు చేశాడు, మేలుగానే చేశాడు. కాబట్టి అందుకని మనం ఎప్పుడూ కూడా మనం మంచిగా ఉండాలని, మేలుగా ఉండేటువంటి రీతిలో ఉండాలి అనేటువంటిది దేవుడు మనల్ని కలుగు చేశాడు. అందుకని మనిషి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఈ బాహ్యమైన శరీరానికి ఆత్మ అనునటువంటిది మూలమై ఏకమై, అందులో ఆత్మలో ఉండేటువంటి భాగాలు మనం చూసినట్లయితే ఆత్మ, హృదయము, మనస్సు,
మనస్సాక్షి అనేటువంటి మనం చూస్తాం. ఇది జంతువులకు ఉండదు, పక్షులకు ఉండదు, ప్రాకేడు పురుగులకు ఉండదు, మృగాలకు ఉండదు. మనిషికి మాత్రమే మేలు కీడులను వివేచించేవాడిగా ఉంటాడు. మంచి చెడులను ఆలోచించేవాడిగా, వివేచించేవాడిగా మనిషి మాత్రమే ఉంటాడు. జంతువులలో మాత్రము, పశుపక్షాదాలలో మాత్రము, జలచరాలలో మాత్రము ఇది ఎక్కడా కూడా మనం కనుగొనం. మనిషి మాత్రమే ఏం చేస్తాడు అన్నట్లయితే తన మనసు పెట్టి ఆలోచిస్తాడు, నిదానిస్తాడు. మనస్సేమో ఆలోచనకు, తలంపులకు నిలయమైతే హృదయం అనేటువంటిదేమో భావోద్వేగాలకు నిలయం. హృదయం అనేటువంటిది భావోద్వేగాలు కలిగి ఉంటుంది. మనస్సాక్షి అనేటువంటిది మంచేదో చెడేదో అది తెలియపరుస్తుంది. అందుకని నీకు అంతరాత్మ ఉందా అని అడుగుతాం మనం. అంతరాత్మ ఉందా అంటే మనస్సాక్షి పనిచేస్తుందా లేదా అని. అందుకని ఒక్కొక్కసారి ఏమంటాం మనం, నీ అంతరాత్మను అడుగు, ప్రశ్నించు అంటారు. అంతే కదా. కొన్నిసార్లు మనం చూసినట్లయితే ఇది మనిషి కాదురా బాబు, హృదయం లేదంటారు. మరొకటి ఏం చెప్పాడంటే వీడికి అంతరాత్మ అనేదే పనిచేయట్లేదు అని చెప్పేసి అనేటువంటి మాటలు మనం చూస్తాం. కాబట్టి ఇవి పనిచేస్తే మనిషి తన జీవితంలో మంచివాడిగా, దయాహృదయం కలిగిన వాడిగా ఉంటాడు. మంచివాడిగా, దయాహృదయం కలిగిన వాడిగా ఉంటాడు. ఇవి లేనివాడిని ఈడు పాషాణమైపోయాడు, కఠినమైపోయాడు అంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రీతిగా మనిషి యొక్క జీవితంలో మనిషి అంటే ఏం పని చేయాలా? లోపల అంతరాత్మ పని చేయాలా, అంతరింద్రియాలు పని చేయాలి. అవి పని చేయలేని మనిషి అనరు, మృగం అంటారు. మరొక మాట చెప్పాలంటే పశువు అంటారు. అలా గ్రంథం మనకి, దేవుని మాటలు మనకి తెలియపరచబడిన రీతిని మనం చూస్తాం. చూడండి ఏమంటాడు అంటే, కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు 92వ కీర్తనను మనం చూసినప్పుడు 92వ కీర్తన 5వ వచనం 4వ వచనం నుండి చూద్దాం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతు పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనమునందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురుచుదురు, చెడు పనులు చేయవారు అందరూ పుష్పించుదురు అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరికి అర్థం కావట దేవుని కార్యాలు, దేవుని ఆలోచనలు? ఎవరికి అర్థం కావు? పశుప్రాయులు వాటిని గ్రహింపరు అన్నాడు. అంటే ఏమీ లేదు, పశువుకి ఏముండదు, ఆలోచించే తత్వం ఉండదు. అంతే కదా. పశువుకి ఆలోచించేటువంటి తత్వం ఉండదు. మనకుండేటువంటి మంచి చెడులను ఆలోచించే తత్వము ఏటికి లేదు? జంతువులకు లేదు, పశువులకు లేదు. అందుకే వాటికి విచక్షణ జ్ఞానం ఉండదు. కానీ మనిషి మాత్రము పశువు అంటే ఒప్పుకోడు. ఒప్పుకుంటారా? ఎవరన్నా ఒప్పుకుంటారండి? పశువు అంటే ఎవ్వరు మాట పడరు. ఎందుకంటే పశువు అంటే తెలివి లేనిది, ఆలోచన లేనిది. నేను మాత్రం మనిషిని, నాకు ఆలోచన ఉంది, నాకు బుద్ధి ఉంది అంటాడు మనిషి. కాబట్టి ప్రియమైన వారలారా, అందుచేత అలా ఆలోచించకుండా, అలా వివేచించకుండా ఒకవేళ ఎవరైనా పని చేస్తే, మనసు పని చేయకుండా, హృదయం పని చేయకుండా, మనస్సాక్షి అనేది పని చేయకుండా ఎవరైనా ఒకవేళ మూర్ఖత్వంగా, మొండితనంగా ఎవరైనా బ్రతికారనుకోండి, వీడు పశుప్రాయుడండి, పశువులాగా ఎలాగ చేస్తున్నాడో చూసారా అంటారు.
అందుకనే దేవుని సంగతులు అంటే ఎవరు వివేచించారంటే పశుప్రాయులు వాటిని గ్రహింపరు అనేటువంటి మాటను ఇక్కడ మనకి చెప్పబడడం జరుగుతుంది. అవివేకులు వివేచింపరు అంటే మరి వారు ఎలా వ్యవహరిస్తారు? మూర్ఖత్వంగా, మొండితనంగా, మూఢత్వంగా బ్రతుకుతారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పుకోవచ్చు. కనుక ప్రియమైన వారులారా, మనిషి అయితే ఎలా బ్రతకాలంటే మానవత్వం కలిగిన వాడే మనిషి. మనిషి అంటే మానవత్వం కలిగిన వాడు, మంచినే చేసేవాడు, మంచిగా బ్రతికేవాడే మనిషి, మేలు చేసేవాడే మనిషి. కీడు చేసేవాడు మనిషి కాదు. కీడు చేసేవాడు మనిషి కాదు. దేవుడు మంచివారిగా, దేవుడు లోకంలో మంచి బ్రతుకు బ్రతకాలని, మేలు చేసేవారిగా ఉండాలనే దృక్పథంతోనే దేవుడు మనల్ని పుట్టించాడు. అందుకని ఎవరైనా సరే రూడ్గా మాట్లాడితే, మాటల్లో కూడా ఎవరైనా సరే మొండిగా, మూర్ఖత్వంగా ఎవరైనా మాట్లాడారనుకోండి, ఒప్పుకుంటారా? వీడు మనిషేనా అంటారు. మాట తీరులోనే తప్పిపోతేనే వీడు మనిషేనా అంటారు. ఏమండి, ఒకవేళ ఏదైనా కఠినమైన రీతిలో ఏదైనా తన పనులు తను చేస్తే వీడు మనిషేనా అంటుంది ఈ లోకం. పశుతత్వం కలిగిన వాడు మృగం అంటుంది ఈ లోకం. కాబట్టి ప్రియమైన వారులారా, మనిషి మేలుగా ఉండాలి అనేది దేవుని దృక్పథం. మేలు చేసేవాడిగా ఉండాలి, మంచిగానే మనిషి జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ మనిషికి తెలుసు ఏది మంచో ఏది చెడో. ఎవరికి తెలుసు? మనిషికి తెలుసు. అవునా కదా? ఎవరైనా అసూయపడుతున్నారు అనుకోండి, ఒప్పుకుంటామా? ఒప్పుకుంటామా? ఎవరైనా కోపపడుతుంటే ఒప్పుకుంటామా? ఎవరైనా దూషిస్తూ ఒప్పుకుంటామా? ఎవరైనా భేదం చూపిస్తూ ఒప్పుకుంటామా? ఎవరైనా అన్యాయం చేస్తూ ఒప్పుకుంటామా? ఎవరైనా అక్రమం చేస్తూ ఒప్పుకుంటామా? ఏమండి, ఏది చేసినా మనం ఏం చెప్తాం అంటే, ఏం చేస్తాం? ఇది కాదు జీవితం అంటాం మనం. అది తప్పు అని చెప్తున్నాం, మనం అది పాపం అని చెప్తున్నాం. అంటే మనిషి తన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో తోటి మనుషులతో బ్రతుకుతున్నప్పుడు, తనైనా ఎదుటి వాళ్ళైనా ఏదైనా చేసినప్పుడు మంచి ఏదో చెడేదో మనుషులకు తెలుస్తుందా లేదా? ఏమండి, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వయసులో చేసేటువంటి తప్పిదాలను ఈరోజు మనం ఏం చేస్తామంటే నలుగురు మాట్లాడుకుంటాం, చూసారా ఎలా చేస్తున్నాడో అని. అంటే నీకు ఏమర్థమైంది? అది తప్పు అని నీకు అర్థమైంది. బూతులాడితే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఇదేం నోరురా బాబు అంటారు కదా. నోరు బాడేసుకుని ఇలా మాట్లాడుతున్నారు ఏట్రా బాబు అంటారు. అబద్ధాలు ఆడితే ఒప్పుకుంటారా? ఏమండి, అబద్ధాలు ఆడితే ఒప్పుకుంటారా? మోసం చేస్తే ఒప్పుకుంటారా? ఇవి ఎవరు ఒప్పుకోరుగా. అంటే అది ఏంటి? ఈడే అంత పాపిస్తోడండి బాబు అంటారు. అంటే మనిషి పుట్టిన నాటి నుండి మేలేదో మనిషికి తెలుసు, ఏది మేలో తనకు తెలుసు. అలా మేలుగా చెప్తుంది ఏంటి? లోపల ఉన్న మనస్సాక్షి. ఏమండి, లోపల ఉన్న మనస్సాక్షి, అంతరాత్మ ఏం చెప్తుందంటే నువ్వు ఇలా మంచిగా ఎలా ఉండాలి అని చెప్తుంది. సిగరెట్ కాలితే తప్పు, త్రాగుడు తాగితే తప్పు, వ్యభిచరిస్తే తప్పు, దొంగతనం చేస్తే తప్పు, ఏమండి అబద్ధ సాక్ష్యం ఆడితే తప్పు, నరహత్య చేస్తే తప్పు, ద్వేషిస్తే తప్పు. ఇవన్నీ కూడా మనం బైబిల్ చదవకుండానే ఇది సహజంగా ప్రతి వ్యక్తిలో కూడా ఏం తెలియపరచబడుతుంది? తప్పు అనేది ఏంటో మనిషికి తెలుస్తుంది. అవునా? అంటే ఇది మేలు అని సమాజానికి తెలుసా తెలియదా? సమాజంలో బ్రతికే వ్యక్తులకు తెలుసా తెలియదా? తెలుసు. అయినప్పటికీ మనిషి ఏం చేస్తున్నాడో మనస్సాక్షిని చంపేసుకుని బ్రతుకుతున్నాడు. నా ఇష్టం, నాది, నీకేంటట అనేటువంటి మొండోడైపోయాడు మనిషి. కాబట్టి మేలైనదిగా బ్రతకాలనే రీతిలో దేవుడు మనకు ఒక మంచి మనస్సాక్షిని పెట్టి నీతేటో అవినీతేటో అక్రమం ఏంటో అన్యాయం ఏంటో
ఏమంటే ప్రతిదీ ఏం చేస్తుందంటే ప్రతి మనిషిలో కూడా ఒక అంతరాత్మ అనేటువంటిది కలిగి ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ మనిషి ఏం చేశాడంటే తను చేసిన క్రియలను సమర్థించుకోవడంలో నెమ్మదిగా తనకు అనుకూలంగా ఏం చేసుకున్నాడంటే మనిషి నీతి నుండి తప్పిపోయాడు, మంచి నుండి తప్పిపోయాడు, పవిత్రత నుండి తప్పిపోయాడు. అలా తప్పిపోతూ చివరికి ఏం చేసుకున్నాడు అన్నట్లయితే ఎలా బ్రతికిన తప్పు లేదులే అన్నట్లుగా మనిషి పారిపోయాడు. కానీ ప్రియమైన వారలారా, అందుకే దేవుడు ప్రతి మనిషికి ఒక ఖచ్చితమైన ఒక నిర్ణీతమైనటువంటిది ఉండాలి. తీర్పు అనేటువంటి విషయంలో ఒక ఖచ్చితత్వమైనది అయితే ఉండాలి. పూర్వము మనం చూసినట్లయితే కొన్ని కట్టుబాట్లు ఉండే సమాజానికి అలా ఉండాలని కోరుకున్నారు. వాటి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు పూర్వస్థితిని మనం చూస్తే. కానీ రాను మనుషులు దానికి అలవాటు పడిపోయి ఏం చేశారు, న్యాయములో కొంచెం కొద్దిపాటి పరిపాటి పర్వాలేదులే అనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులను మనం చూడగలుగుతున్నాం. ఒకప్పుడు సమాజంలో మనం చూసినప్పుడు పురుషుడు వివాహం చేసుకుంటే, స్త్రీ వివాహం చేసుకుంటే అది తప్పు అనేటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ ఈరోజు చట్టం ఏ పరిస్థితి వచ్చేసింది, ఇది సహజం అనే స్థితికి తీసుకొచ్చేసింది. అందుకని ఈరోజు బహిరంగంగా పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఒకప్పుడు మన భారతదేశంలో కూడా ప్రాచ్య దేశ ఇది ఆచారాలు రాయిన మనకెందుకు రా బాబు వద్దని చెప్పిన పరిస్థితులే ఈరోజు తెలంగాణలో రీసెంట్గా అలాంటి పెళ్లి జరిగింది. 2 మగవాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కనుక ఇలాంటి విచ్చలవీడితనంతో కూడినటువంటి కొన్ని అసహ్యమైనటువంటి కార్యక్రమాలు మనుషులు చేస్తున్నటువంటి రీతి. ఒకప్పుడు తాగితే ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. కానీ ఈరోజు పిల్లల వయసులో సహజం. కొన్నిటికి మనం ఏం చేస్తామంటే అడ్జస్ట్మెంట్స్ తీసుకొచ్చేస్తాం. ఈ రోజుల్లో సహజం ఇవి అనేటువంటి రీతిలో మనం కొన్నిటికి సర్దుబాట్లు అయిపోతున్నాయి. ఈరోజు రాను సినిమా వాతావరణాలకి చూసి, లేకపోతే సీరియల్స్ వాతావరణాన్ని చూసి వివాహ వ్యవస్థలో కూడా అనేకమైన మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే అందులో 2-3 ఖచ్చితంగా సీరియల్స్లో చూపిస్తున్నారు కదా, అవునా? చూస్తూ మనకేం అలవాటు అయిపోతుంది, అదే విధానం కదా. అందుకని ఏది మేలు ఏది కీడు, ఏది మేలు ఏది కీడు మనిషి ఖచ్చితంగా తెలియాలి. కానీ దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే మేలైనది చేయనెరిగి అలా చెయ్యని వాడు పాపం చేసిన వాడే. అందులో ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్కి లేదు. ఇంకా ఖచ్చితమైన ఇది మేలు అనేటువంటి విషయాన్ని దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే ఖచ్చితత్వంగా దేవుడు తెలియజేశాడు. కనుక అందులో ఇంకా రాజీ పడాడు, ఏదో మనం సమర్థించుకోవడానికి ఇంక లేదంక అక్కడ. పాపం అంటే పాపమే. అందుకని పాపం అంటే ఏంటో తెలుసుకోవడానికి నువ్వు సమాజాన్ని బట్టో, సమాజం పెట్టుకున్న చట్టాలను బట్టో, సమాజం పెట్టుకున్న ఆచారాలను బట్టి కాదు, కానీ నీవు దేవుని వాక్యం దగ్గరికి వచ్చి పరిశీలన చేయాలి. దేవుని వాక్యం దగ్గరికి వచ్చి పరిశీలన చేయాలి. ఈరోజు మన వాళ్ళు కూడా ఏ స్థితికి వెళ్ళిపోయారో తెలుసా? మన బోధకులు కూడా దావీదు తప్పు చేయలేదా అండి? ఇలా ఎన్నో కొన్ని ఏం చేస్తున్నారు అన్నట్లయితే తన అనుకూలమైన రీతిలో కొన్ని, అది కీడే, అది మేలైనది కాదు. దేవుడు మేలుగా చెప్పలేదు, అది కీడే అని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేసాము అన్నట్లయితే దేవుడు క్షమించాడుగా. అందుకని ఇలా చేస్తే తప్పు లేదులే అని చెప్పేసి ఈరోజు 2 వివాహాలు చేసుకునేటువంటి బోధకులు కూడా, 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేసేటువంటి బోధకులు కూడా ఉన్నారు.
ఏమండి? అలా ప్రతిదీ ఏం చేస్తున్నారు అన్నట్లయితే మనము కొన్ని వీటి నుండి మనము మనకు అనుకూలంగా మలిచేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఏది మేలు అని ఖచ్చితంగా ఆయన తెలియజేశాడో ఆ ఖచ్చితమైనటువంటి దానిని మనం అర్థం చేసుకోగలగాలి. ఇది పాపము అని తెలిసిన తర్వాత, ఒక వ్యక్తి పాపము అని తెలిసిన తర్వాత ఆ వ్యక్తులు ఏమి రావాలి? ప్రాయశ్చిత్తం అనేటువంటిది రావాలి. అవునా? దేవుడు ఏం కోరుతున్నాడు? సమర్థించుకుని బ్రతికేటట్లుగా దేవుడు కోరడం లేదు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే స్థితిలో మనం ఉండాలని, మేలుగానే జీవించాలని కోరుతున్నాడు. కానీ మనం దాని నుంచి తప్పిపోయే స్థితిలో దేవుడు ఏమాత్రం కూడా కోరడం లేదు. కనుక ఏం చేయాలన్నట్లయితే ఏది మేలు అని చెప్పడానికి అర్థం కావాలంటే వాక్యం చదవాలి. వాక్యము చదివినప్పుడే మనకి ఏది మేలు అనేటువంటి, దేవుడు ఏది మేలు, నీకు ఏది మేలు, ఏది మేలుగా ఉంటుందో దేవుడు తన గ్రంథం ద్వారా దేవుడు తెలియచేశాడు. అంచేత ఇప్పుడు మనం గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమైపోవాలి, అయ్యో మేలైనది ఒకనాడు నేను తెలుసుకున్నాను. నేనేమైపోయానంటే నేను దారి తప్పిపోయాను, దేవునికి విరుద్ధంగా బ్రతికాను, దేవునికి అసహ్యంగా బ్రతికాను, దేవునికి ఉగ్రతపాత్రుడిగా నా జీవితాన్ని నేను చేసుకున్నాను, శాపగ్రస్తకంగా నా జీవితాన్ని నడిపించుకున్నానని తనలో వాక్యమును బట్టి ఏం రావాలంటే ప్రత్యత్తాపం అనేటువంటిది, మారు మనసు అనేటువంటిది తనలో ఖచ్చితంగా రాగలగాలి. అంతే తప్ప తనకు అనుకూలంగా మలుచుకునే స్థితిలో, మలుచుకుని మేలు చూసుకునే రీతిలో ఉండకూడదు. మలుచుకొని మేలు చూసుకునేటువంటి రీతిలో ఉండకూడదు. కాబట్టి అందుకని మేలుగా మనం ఉండాలనేటువంటి విషయాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనించగలిగినట్లయితే 10వ వచనం నుండి ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనను ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను అని గనుకనే కదా అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, తన క్రియలు చెడ్డవైనప్పుడు ఏం చేసే అవకాశం ఉంది? మంచితో ఇమడలేనటువంటి పరిస్థితి. కనుక అందుకని మంచిని మంచిగానే పరిశీలన చేయాలా, మేలేదో మేలుగానే వాక్యం బట్టి ఏం చేయాలా? కొల ప్రమాణం, అది ఖచ్చితమైన ఒక కొల ప్రమాణం. మెరిసేదంతా బంగారం కాదట, మెరిసేదంతా బంగారు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. మనకు ఎలాగ అనిపిస్తుంది? ఒకరోజు స్టీల్ గిన్నెలు అమ్మవాడు వచ్చాడట. గిన్నెలు వేస్తే మీ బట్టలు ఇస్తామని, బట్టలు లేకపోతే బట్టలు, పాత బట్టలకి గిన్నెలు ఇస్తే అమ్ముతూ ఉంటారు కదా, ఏం చేస్తుంటారు? పాత బట్టలు, పాత చీరలకు గిన్నెలు ఇస్తామని కదా, పట్టు చీరలకా? పట్టు చీరలకి. ఓకే, అలా ఒకరు ఏం చేశాడంటే చేసుకుంటే, బాబు రా అని పిలిచింది. సరే అని చెప్పేసి బట్టలు తీసుకుని వచ్చేటప్పటికి తలతల మెరిచిపోతుందంట. ఈ తలతల మెరిచిపోతూ ఉంటుంటే ఇంకేం లేదు, మంచి బంగారం తోడు అనుకుంటాను, ఎవరు లేరు. కానీ ఏం చేద్దామని కంటే ఎవరు లేరు కాబట్టి మొత్తం ఏం చేశాడంటే, అమ్మ పట్రా అని చెప్పేసి మాటల్లో పెట్టి ఆ తాడట్టుకుని లాక్కుని వెళ్ళిపోయి పారిపోయాడట. ఎందుకు పారిపోయి గిన్నెలు వదిలేసాడు, గిన్నెలు వదిలేసాడు. ఎందుకే ఇలా జరిగిందని న్యూస్కి వచ్చింది. ఎందుకే ఆ తాడు ఏంటంటే కాకి బంగారం. అంటే మెరిసేదంతా బంగారం కాదు, దానికిలాగే కనిపిస్తుంది.
అవునా? దానికిలాగే కనిపిస్తుంది. కనిపించింది కదా అని చెప్పి పాపం ఈడేమనుకున్నాడంటే ఇంకేమీ లేదని పంట పండిపోయింది ఎవరు లేరు అని చెప్పేసి మొత్తం లాక్కొని అట్టుకెళ్ళిపోయాడు. అట్టుకెళ్ళిపోతే మొత్తం గిన్నెలన్నీ అక్కడ వదిలేసాడు. ఎందుకని ఆ విలువ కూడా చేయదు అది. కాబట్టి కొందరు ఏం చేస్తారంటే మోసపోతూ ఉంటారు. కానీ దాని పరీక్షలో మాత్రం ఏం జరుగుతుంది? మెరుస్తున్నంత మాత్రం బంగారం కాదు, కానీ బంగారంలా కనిపిస్తుంది, కానీ బంగారం మాత్రము కాదు. ఇది మేలుగా కనిపిస్తుంది అంతే. మేలు ఇది కలిగి ఉంటే ఏం లేదు, మనకే ఏదో వచ్చేసింది అనుకుంటున్నాడు తను. కానీ చివరికి పట్టుకెళ్ళిన తర్వాత తెలిసింది అది ఏం కాదు. వెంటనే పరిగెట్టిపోయి వెళ్ళిపోయి ఉంటాడు ఏ షాప్ దగ్గరికో, తాకట్టు పెట్టాడు అనుకో, లేకపోతే ఏదో మొత్తం డబ్బులు ఇవ్వండి అని చెప్పి. పరిషత్ ఏ గీటర్ మీద గీస్తే ఏమవుతుంది? ఒరే నాయన కాకి బంగారం రా బాబు అని చెప్తే ఇంకేంటి పరిస్థితి? అయ్యో అక్కడ కూడా మొత్తం గిన్నెలు వదిలేసాను, బట్టలు వదిలేసాను, అన్ని పోనీ అనుకుని బాధపడుంటాడు. కొంతమంది ఇలాంటి కంగారు బ్రతుకులు ఎక్కువ. మనకి నిదానించుకోం, అవునా? మాటలను బట్టి మంచిదనుకుంటాం, మనం చేసే పనులను బట్టి మనం ఏమనుకుంటాం? మంచిది అనుకుంటాం. కానీ సరిగ్గా ఆలోచించకుండానే ఏం చేస్తాం? గుడ్డెత్తులో ఏదంటారు, చేలో పడినట్టుగా అది మంచి గడ్డో కాదో ఇంకేం చూసుకోకుండా వెళ్ళిపోవడం అంతే కదా. కాబట్టి అదే విధమైన పరిస్థితులలో కొందరు జీవితాలలో వాస్తవాన్ని గ్రహించలేరండి. మేలేంటో అనేటువంటి విషయాన్ని ఆలోచించారు. ప్రతీది మంచిగా కనిపిస్తుంది మనకి, ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది? మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం చూడవలసింది జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పరిశీలించినప్పుడే మేలేంటో మనకు తెలుస్తుంది. అది వాక్యం ద్వారానే పరిశీలన చేయాల. అలాగే తెల్లనివన్నీ పాలు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు, ఇంకా కల్తీ వచ్చేసినాయండి. రైసు, ఈరోజు రైస్ చూస్తే ప్లాస్టిక్ బియ్యం వచ్చాయి, అవునా? రైస్లా కనిపిస్తే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఉడకట్లేదండి అని చూస్తే తేలిపోతుందంటే ఇది ఇలా ముద్ద కింద అయిపోతుంది. ఇలాగ అయిపోయిన తర్వాత చూస్తే ఏముంది? ప్లాస్టిక్ బియ్యం. ఇంకోటి తెలుసా? ఈ రోజుల్లో గుడ్డు లాంటి గుడ్డు తయారు చేశారు, అవునా? కెమికల్స్తో గుడ్డును తయారు చేశారు. సేమ్ అలాగే ఉంటుంది, కానీ ఫలితం ఎలా ఉంటుంది? రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, ఈ వాట్సాప్లో వస్తున్నటువంటి మెసేజ్లు చూస్తున్నాం. కల్తీ పాలు తయారు చేస్తున్నారు, నూనె ప్యాకెట్లతోనూ మొత్తం వేసి ఏం చేస్తున్నారంటే ఈ పాలు తయారు చేసి అమ్ముతున్నారు. ప్యాకెట్ల పాలులోనే, ఇంతకీ ఏ పాలు కాదు, ఆ ప్యాకెట్లోనే మళ్ళీ కల్తీ చేసేసి ఈ ప్యాకెట్లో కొనేసేసి ఆ ప్యాకెట్లోనే మళ్ళీ ఏం చేస్తున్నారంటే కల్తీ చేసేసి కల్తీ పాలు పోసేసేసి అమ్మేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా అండి? పాలు పిండి వేసేసేసి ఏమండి పాలు వేస్తున్న మంచి పాలే అని చెప్పేసి అమ్మేసేసి ఈరోజు మనల్ని మోసం చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, అవునా? అన్నీ మోసాలే. కానీ తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు, పరీక్షిస్తే మాత్రం అది తెలుస్తుంది మంచి పాలో చెడ్డ పాలో ఏంటి అనేటువంటిది కదా. కాబట్టి తెల్లనివన్నీ మంచిగానే కనిపిస్తాయి, కానీ మంచివి కాదు. మేలుగా మనకు అనిపిస్తాయి, కానీ మేలు కాదు. ఈరోజు బజారులో కూడా ఆఫర్లు పెట్టేసేసి మనల్ని మాటలతో మెబ్బిపెట్టి మోసాలు చేసి అమ్మకాలు చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. కొన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత లబోదీపం అనే వాళ్ళని చూస్తున్నాం. ఈరోజు మనం చూస్తే మా దగ్గర పెట్టుబడి పెట్టండి, మొత్తం అంతా పట్టుకొచ్చేయండి, మా దాంట్లో పెట్టండి, మీకు అధిక వడ్డీలు తక్కువ కాలంలోనే మీకు అధికంగా వస్తాయని చెప్పేసి ఈరోజు మాటలతో మంచిగా మనల్ని ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. నిజమని నమ్మితే మొత్తం డబ్బులు పోతున్నాయి. ఇంట మాత్రం మంచిగా మామూలు కాదండి, నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నీ బాధలన్నీ తీరిపోతాయి, నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పేసి మాయ మాటలతో ఏం చేస్తున్నారు అన్నట్లయితే మోసం చేస్తున్నారు. కనుక కనకం మోగదట, కానీ ఏం మోగుతుంది? కంచు మాత్రం మోగుతుందట అండి. కంచు మోగినట్లు కనకం మోగదు. విలువైంది ఎప్పుడు కూడా డంబముగా వ్యవహరించదు, అది డంబాలకు పోదు. కానీ ఏమీ లేని వాళ్ళ దగ్గర ఏముంటుంది? అడావుడు ఉంటుంది అంతే. మంచిగా అనిపిస్తుంది మనకి, కానీ ఏముండదు. అందుకని దేవుడు మనకి ప్రతీది కూడా మేలైనది చేపట్టాలని, మేలైనదే మన బ్రతుకులో జరగాలనేటువంటి దేవుడు కోరుతున్నాడు.
అందుకని నిదానించుకోవాలి. మేలు చేసేవారే దేవుని సంబంధులు, కీడు చేసిన వారు దేవుని సంబంధులు కారు. కానీ మన జీవితంలో దేవునికి మనం మేలు చేసేవాళ్ళుగా ఉండాలి, తోటి సహోదరుడికి మేలు చేసేవారుగా ఉండాలి. మన వల్ల దేవునికి మేలు జరగాలి, మన వల్ల సహోదరులకి తోటివానికి మేలు జరగాలి. అలా మేలు చేయని వాడు ఎవరంటే, మేలేం చేయనెరిగియు అలా చేయని వానికి చాలా ఏమనుకుంటాం, మోసపోతూ ఉంటాం. సింపుల్గా పర్లేదు మంచిగా ఉంది, ఇది చేస్తే తప్పేముంది, మంచి అని చెప్పేసి మేలైన దానిలో నుంచి తప్పిపోయి మనం ఏం చేసే అవకాశం ఉంటుంది అన్నట్లయితే మనం తప్పిదము చేసే పరిస్థితులకు వస్తూ ఉంటాయి. అందుకని నిదానించుకోవాలి. కాబట్టి మేలైన దాని నుండి మనం ఒకవేళ తప్పిపోతూ, ఒకవేళ మనం ఏదైనా ఒకవేళ పాపపు స్థితిలో దిగజారిపోయే స్థితిలో ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోనండి. కాబట్టి అందుకని ఏదైనా సరే వాక్యము దగ్గరికి వచ్చేటప్పటికి అది మంచిది, అది మంచిది, అది మేలైనది. ఆ మేలైనటువంటి రీతిలో మన జీవితాలు నడిపించబడేటట్లుగా జాగ్రత్తగా మనము నిదానించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు తన మంచి మాటలనిచ్చి మన జీవితాలలో మేలు కలిగి బ్రతకాలనేదే దేవుడు కోరుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కోరికే నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? దేవుడు ఎందుకు ఇచ్చాడట కట్టడలు? మన మేలు కొరకు ఇచ్చాడు. మనం మేలు చేసేవారుగా ఉండాలని కోరుతున్నాడు. మేలుగా ఉంటేనే, మంచిగా ఉంటేనే మనకు మంచి జరుగుతుంది. కీడు చేస్తే ఏమొస్తుంది చెప్పండి? అందుకని మన జీవితంలో దేవుని ఎదుట మనము మేలు చేసేవారుగా ఉండాలి, సహోదరులకు ఏం చేసేవారుగా ఉండాలి? మేలు చేసేవారుగా ఉండాలి. శరీర కార్యములు అనేటువంటివి ఉన్నాయి కదా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యాలు ఉన్నాయి. ఈ శరీర కార్యాలు మేలైనవేనా? మేలైనవండి అవి. ఏవి మేలైనవి? ఆత్మఫలాలు మేలైనవి కదా, ఆత్మఫలాలు మేలైనవి. మనం ఎలా ఉండాలన్నాడు? మేలు చేత కీడును జయించాలి. మనం శ్రమ పడితే ఎందుకు శ్రమ పడాలట? మంచి చేసితమని మనకేమి ఉండాలి? మనకి మంచి నిమిత్తమే మనం శ్రమ పడేవారిగా ఉండాలి అనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆ విధముగా మనం ఏం చేయాలన్నట్లయితే ఆయన చిత్తమును బట్టి జీవించాలి. కాబట్టి ధర్మశాస్త్రం అనేటువంటిది దేవుని పక్షముగాను పొరుగువాని విషయంలోనూ చేయవలసినటువంటి విధానాన్ని బోధిస్తుంది, నేర్పిస్తుంది. దేవుణ్ణి ప్రేమించాలా, అలాగే సహోదరులను ప్రేమించేవారుగా ఉండాలి అనేటువంటిది కోరుతున్నాడు. కనుక మనము మన వల్ల ఎప్పుడూ కూడా మనం మేలే చేసేవారుగా ఉండాలి. కీడు తలపెట్టే స్థితిలో మనకి ఎప్పుడు ఉండడానికి వీలు లేదు. శరీర సంబంధమైన కార్యాలు మన జీవితంలో ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. అందుకని మన జీవితంలో మేలైనది చెయ్యనెరిగి ఉండాలి. అలా చేసేవారిగా ఉండాలి. కానీ మేలైనది చెయ్యనెరిగియు కూడా తెలిసిండి కూడా ఒకవేళ మనం అలా చెయ్యకపోతే ఏంటది? పాపమే. ఏంటది? పాపమే. ఒక భర్త తన భార్యను ఎలా ప్రేమించాలో దేవుడు చెప్తున్నాడు. ఏమండి? తన సొంత శరీరం వలె ప్రేమించమంటున్నాడు. ఒకవేళ తన కుటుంబాన్ని సరైన రీతిలో సంరక్షించకపోతే,
ఏమైపోతాడు? తన భార్యను బిడ్డలను సరైన రీతిలో పట్టించుకోకుండా తన సరదాలకి తన ఇష్టం వచ్చిన రీతిలో ఒకవేళ జీవిస్తే ఏమైపోతాడు? ఏం చెప్పబడుతుంది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఒకడు విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అంటాడు అక్కడ. అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. కాబట్టి ఏం చేయాలా? తన కుటుంబాన్ని, తన భార్యను, పిల్లలను ఏం చేయాలి? తను సంరక్షించేవాడిగా ఉండాలి. ఆ ఇంటిలో ఎదవరాలుంటే, ఎదవరాలైన తల్లి ఉంటే బాధ్యత తీసుకోవాలా. ఆ బాధ్యత ఏమీ తీసుకోకుండా నేను భక్తిపరుడండోహో అంటే ఏంటి ప్రయోజనం? కాబట్టి భార్య ఎడల చూపించవలసిన ధర్మవిధిని తను నిర్వర్తించాలా. తన పిల్లల పట్ల బాధ్యత తను నిర్వర్తించాలా. ఆ మేలు, ఇదిగో ఇలా నువ్వు మేలుగా ఉండాలి, నీ కుటుంబానికి నీవు ఇలాగ మేలు చెయ్యాలని దేవుడు చెప్తున్నాడు. ఆ మేలైంది చేయనెరిగి అలా చేయలేదనుకోండి, ఏం చేసినట్లు లెక్క? నేనేం చేశాను పాపం అంటారు. అది పాపమే. అలాగే భార్య ఏం చేయాలా? తన భర్తకు లోబడి జీవించాలి. అన్ని విషయములలో తన భర్తకు ఏం చేయాలా? లోబడి జీవించాలి. తన భర్తను ప్రేమించాలి, తనకి ఇవ్వబడిన పిల్లలను ప్రేమించాలి. అవునా? కాబట్టి ఆ విధంగా జీవించాలి. ఆ విధంగా తన భార్య తను చేయవలసిన విధానం మర్చిపోయి తన అందం కోసమో, లేకపోతే ఒకవేళ అది ఏమి పట్టించుకోకుండా, ఒకవేళ తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే స్థితిలోకి తను వెళ్ళిపోతే, మేలైంది చేయనెరిగి దేవుడు ఏం చెప్పాడో తెలుసుండి కూడా ఆమె అలా చేయట్లేదు కనుక ఏం చేస్తున్నట్లు? పాపము చేస్తున్నట్లు. అలాగే ప్రియమైనటువంటి దేవుని వారలారా, అంతేకాదు ఒక ఇంటిలో ఎదవరాలు ఉన్నప్పుడు ఆ ఎదవరాలు పట్ల బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? స్త్రీదే కదా. అవునా? రూతు ఏమంది? ఒక అన్యురాలైన రూతు తన అత్తగారితో, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే చనిపోతానని చెప్పింది. అలాంటి మంచి కోడలుగా తీర్మానం తీసుకోవాలి. ఆమె తన స్వార్థం కోసం చూసుకోలేదు, కానీ నాతో పాటు నా అత్తగారు బాగుండాలని కోరుకుంది. ఆవిడ నయోమి బాగుండాలని తను కోరుకుంది. కనుక ప్రియమైన వారలారా, ఈరోజు అలాంటి రీతిలో ఈరోజు మనం ఉండాలి. క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నామంటే, క్రైస్తవుడంటే పాప విషయంలో చచ్చిపోయి మేలుగా బ్రతుకుతున్నవాడు, మేలు చేయుట కొరకు బ్రతుకుతున్నవాడు. అవునా? ఏది పాపం మేలైంది చేయని ఎరుగో అలా చేయకపోవడమే పాపం. కాబట్టి ఈరోజు మన జీవితంలో క్రీస్తులోకి వస్తే మనం ఎలా బ్రతకాలి? మేలు చేసి దేవుని సంబంధులుగా ఉండాలి. మనం వాక్యం చదువుతూ, వాక్యాన్ని వింటూ అది మనం చేయకపోయినట్లయితే మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. మేలైంది ఏంటో దేవుడు నీకు చెప్తున్నాడు. వాక్యం చదువుతున్నప్పుడు నీకు తెలుస్తుంది. ఏమండి? వాక్యం వింటున్నప్పుడు తెలుస్తుంది, చదువుతున్నప్పుడు తెలుస్తుంది. ఇంతలా బోధిస్తున్నా దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నామంటే మనం ఏం చేస్తున్నట్లు? పాపము చేస్తున్నవారు. కొంతమంది జీవితాలలో కొన్ని బలహీనతలు ఉంటాయి. బలహీనతలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మనం ఏం చేయాలా? క్రీస్తులో ఎదుగుచు వాటిని మనము శారీరకంగా చచ్చిపోవాలంటే ఆత్మ సంబంధంగా జీవించాలి. ఆత్మ సంబంధంగా జీవించిన వాడే శరీర ప్రకారంగా చచ్చిపోతాడు. శరీర ప్రకారంగా బ్రతకాలనుకుంటే ఆత్మ సంబంధంగా చచ్చిపోతాడు. ఈ రెండింటికి విరుద్ధం. నీ జీవితంలో దేవుడి చిత్త ప్రకారంగా మేలు కలిగే బ్రతకాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మనం శారీరక విషయాల మీద నిర్లక్ష్యత వహించాలా, వాటిని పట్టించుకోకూడదు. ఆత్మ సంబంధంగానే ప్రయారిటీ ఇవ్వాలి. వాక్యం చదవడంలో, ప్రార్థన చేయడంలో, దేవుని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందడంలో మనం ఏం చేసుకోవాలంటే బాధ్యత తీసుకుంటూ ఆత్మీయతకు మనం ఎక్కువ చోటిస్తే శరీర సంబంధమైన వాటి ఆటోమేటిక్గా ఏమవుతూ ఉంటుంది? మనలో దాని జోలికి మనకి ఇంకా వెళ్తే చచ్చిపోతాం. అందుకే
పౌలు వెనుకున్న వాటిని మరిచాడట, ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నాడట? పరిగెడుతున్నాడట. అందుకని ఏవైతే ఉన్నావో వాటిని విడిచిపెట్టేసాం మనం. అందుకని వాటిని ఏం చేయాలంటే వాటికి దూరంగా పరిగెత్తాలి, కానీ మరలా వాటి దగ్గరికి వెళ్తే మరలా మన ప్రయాణము పరలోక సంబంధమైన ప్రయాణం, ఆత్మ సంబంధమైన ప్రయాణాల్లో మనం వెనకబడిపోయేవారుగా ఉండగలుగుతాం. అందుకని ప్రియమైనటువంటి వారిలో మన జీవితంలో జరగవలసింది ఏంటంటే, ఆత్మ సంబంధమైన జీవితమే మేలైనది కాబట్టి, ఆ మేలైన జీవితాన్ని గురించి మనకు చెప్పబడుచున్నది కాబట్టి ఆత్మ ఫలాలు మనలో ఫలించేటట్లుగా మన జీవితాల్లో చూసుకోవాలి. అప్పుడప్పుడు మనలో అసూయ వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మనలో కోపాలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు మనలో కలహాలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు మనలో ద్వేషాలు పుట్టుకొస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు మనలో భేదాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఏమండి, సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్నాడు. మనం తెలియకుండానే మనము పాపములో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని మెలకువగా ఉండుమని హెచ్చరిక ఇవ్వబడుతుంది. ఎన్న వాక్యమును అక్కడికక్కడే మరిచిపోయి మరలా మనము మన విధానంలో వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటుంది. అంతలా చేస్తాడు లోకంలో పెట్టి మనల్ని. అప్పుడప్పుడు ఏం చూపిస్తాడు? లోకాన్ని చూపిస్తాడు సాతానుడు. వాళ్ళు అలాగ ఉండలేదా, వీళ్ళు అలాగ ఉండలేదా, యేసుప్రభుని చూపించలేదా? ఏమండి, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళును రొట్టెలుగా చేసుకుని నువ్వు ఎవరో తెలుసా? దేవుని కుమారుడు నువ్వు కాబట్టి నువ్వేం చేయగలవు? రాళ్ళునే రొట్టెలుగా చేసేయగలవు, కాబట్టి చేసేయి అన్నాడు. అప్పుడప్పుడు మనల్ని కూడా నువ్వేమైనా చిన్నదానివా అంటే మాత్రం పడాలా? నీకు సంఘంలో నీకు విలువ లేదా? నేను ఎవరు సరిగ్గా పట్టించుకుంటలేదా? నేను కాకమొన్న వచ్చేసింది, పెద్ద అడవడి చేసేస్తుంది, నువ్వు చూస్తేనే వెనకబడిపోయావు. ఇలాంటి పోలికలు చేసి సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని కొంచెం శరీర ప్రకారమైన క్రియలు చేయడానికి మనల్ని పురుగొలుపుతూ ఉంటాడు. ఏం చేయాలి అప్పుడు? వాక్యాన్ని బట్టి మనము ఏది మేలు ఏది అనేది వివేచించుకోవాలి. అప్పుడు అనుకుంటాం, ఏంటి ఈ చెడ్డ తలంపు నాకు ఎందుకు వస్తుంది, ఈ చెడ్డ అభిప్రాయం నాకు ఎందుకు వస్తుంది, నేను ఎందుకు ఇలా కీడుదల తలపెట్టినట్లుగా నేను ఎందుకు చేస్తున్నాను, ఇలా చేస్తే పాపం కదా అని చెప్పి వాక్యం తెలిసిన వాళ్ళమైతే వాక్యం ద్వారా మన నడతలను శుద్ధి చేసుకుంటాం. అంతే కదండి? లేదనుకోండి, నెమ్మదిగా మాది మొలకెత్తి మనల్ని ఏం చేస్తుంది? పక్కద్రోవ పట్టిస్తుంది. అసూయ చాలా ప్రమాదకరమైనదండి. చిన్నగానే అది ప్రారంభమవుతుంది, అక్కడి నుంచి పెట్టే సమస్యలు మామూలుగా ఉండదు. ఎదటి వాళ్ళని ఎలాగోలాగా గొయ్యి తీసేసి గోతులో మనం గెంటేయాలని చూస్తాం. గొయ్యి తవ్వేసేసి ఆ గోతులు గెంటేయాలని చూస్తాం. అందుకని అవకాశం వస్తే చాలండి ఏ లేనిపోని మాటలు చెప్పడం, ఏమండి, ఏదన్నా అడ్డు వేయడం, ఇలాగ మన మనస్సు ఏం చేస్తుందంటే మనల్ని ప్రలోభెడుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ప్రేమించు అని చెప్తుంది. ప్రేమలో మత్సరం ఉండదు, ప్రేమ కలిగి ఉంటే మత్సరపడదు అని చెప్తుంది. కానీ శరీరము ఒక్కొక్కసారి లోకం మన జీవితంలో ఏం చేస్తాయంటే అలాంటి రీతిలో మనల్ని ప్రోత్సహించే రీతిలో, చెరిపే రీతిలో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాక్యం తెలిసిన వాళ్ళమైతే దిద్దుకున్న వాళ్ళం అవుతాం. వాక్యం తెలియకుండా నిర్లక్ష్య పెట్టేది మేరమైతే, లోకానుసారంగా శరీరానుసారంగా ఆలోచించే వాళ్ళమైతే నెమ్మదిగా ఏమైపోతాం? మనం మేలైంది చేయనెరిగి అలా చేయకుండా ఏమి చేసే అవకాశం ఏర్పడిపోద్ది? పాపం చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ప్రియమైన వారులారా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఏదో మాట వచ్చింది, వాక్యం ఏం చెప్తుంది? కోపం వచ్చింది. ఏం చెప్పింది దేవుని వాక్యం? కోపం ఎప్పుడు వరకు ఉండాలట? కోపపడుకుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు ఉండాలి. మరుసటి సూర్యోదయం అయ్యేటప్పటికి మరలా ఎమ్మటనే ఏమైపోవాలి? నువ్వు మాట్లాడిపోతే నేను మాట్లాడుతానేటి? నీకెంత ఉంటే నేనెంత? చూసారా శరీరం ఎలా చేస్తూ ఉంటుందో. కానీ ఏం చేయాలి క్రైస్తవుడు?
వెళ్ళిపోయి, సరే బ్రదర్, సారీ సిస్టర్, సారీ బ్రదర్, తొందరలో ఏదో అనేసాను, ఏమనుకోకు, ఆ మాటలు గుర్తుపెట్టుకోకు అని చెప్పేసి ఒకరికొకరు క్షమించుకుంటే, ఆత్మీయంగా బలపడితే ఎంత బాగుంటుందండి. కానీ ఈరోజు సంఘాలు విడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? కలహాలు, కోపాలు, అసూయలు కదా. మేలేంటో తెలుసు, ఒక్క సంఘముగా ఉండాలని మనకు తెలుసు. ఒక్క సంఘముగానే క్రీస్తు శరీరముగా, ఒక్క శరీరముగా ఉండాలని తెలుసు. కానీ ఈరోజు ఆ ఒక్క శరీరముగా ఉండుటలో మనం ఏకీభవించలేకపోతున్నాం. ప్రేమ కలిగి ఉండాలని చెప్పుకుంటున్నాం కానీ ఆ ప్రేమను చూపించలేకపోతున్నాం. కొరింథీ పత్రికలో ఉన్నటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఉన్న ప్రేమ లక్షణాలన్నీ మనకు తెలుసు. కానీ మనిషి అతిశయాలకు వెళ్ళిపోతున్నాడండి. అతిశయపడకూడదు, అతిశయపడితే ప్రభునందే అతిశయించాలనేటువంటి విషయం మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? అతిశయాలకు పోయి నాయకత్వాన్ని చెరిపేస్తున్నాం. దేవుడు ఉండదు, ఈ కోరిన నాయకత్వం నుండి మనం చెరిపేసుకుంటున్నాం, దాన్ని తారుమారు చేసేస్తున్నాం. మనం నేను కనబడాలి అనేటువంటి రీతిలో ఈరోజు ఏం చేస్తున్నామంటే అతిశయాలకు పోయి, డంబాలకు పోయి ఈరోజు మనము ఏం చేసుకుంటున్నామంటే ఒకరిని మించి ఒకరేదో చేసుకోవాలనుకుంటున్నాం కానీ దేవుణ్ణి ఎలా మహిమపరచాలనే రీతిలో ఆలోచన చేయట్లేదండి. ఈరోజు క్రిస్మస్లు ఎలా జరుగుతున్నాయి? వాళ్ళు అలా చేస్తే మేము ఎలా చేయాలన్న ఒక రీతిలో ఉంది. కానీ దేవునికి మహిమార్థంగా ఎలా జరిగించాలనే ఆలోచన ఎవరికి కూడా లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇలా మనిషి దేవుని వాక్యం చదువుచు మేలేంటో చెప్పబడుచున్నది కానీ ఆ మేలును మనం సరైన రీతిలో గ్రహించకుండా మనమే తప్పిపోతున్న వారుగా, పాపం చేసినటువంటి వారుగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఒక్కొక్కసారి మన జీవితంలో ఏమైపోతుంది అన్నట్లయితే వాక్యముగా వినడానికి కూడా ఇష్టపడలేనటువంటి రీతిలో ఈరోజు ఏం కోరుతున్నానంటే, దేవుని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, రాబోయేటువంటి కాల పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు హెచ్చరించాడు. మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, తోడేళ్ళు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి, ఫలాలను బట్టి కనిపెట్టండి అని చెప్పాడు. మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుందట, అందుకని ఆ మంచి చెట్టునే ఎన్నుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పబడడం జరిగింది. కానీ ఈరోజు మనం ఏ పరిస్థితికి వెళ్ళిపోయాం? మనిషి దురాశలకు లోనైపోయాడు. తమ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏం చేసుకున్నారట? పోగు చేసుకుందురు అన్నాడు. అంటే మనుషులు ఏమొచ్చాయి? ఏదైనా తోటలో వాళ్ళు ఏం చేశారు? సాతానుడు వేసిన దురాశల వైపు చూసి దేవుణ్ణే విడిచిపెట్టి సాతాను వైపు తిరిగిపోయారు. మనిషిలో ఉన్న దురాశ ఏం చేస్తుందో తెలుసా అండి? మేలైన దానిని కూడా ఏం చేసే అవకాశం వస్తుంది? మేలైన దానిని కూడా విడిచిపెట్టే పరిస్థితి, చేయలేనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది. అందుకని ఈరోజు మన దురాశను బట్టి వాక్యాన్ని కోరకూడదు. పౌలు గారు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడును కాదు. మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే నేను క్రీస్తు దాసుడను కాకయే పోదు. కానీ మనిషి యొక్క జీవితంలో ఏముంటున్నాయి? తనను తాను సంతోషపరుచుకునే రీతిలోను, మనుషులను సంతోషపరుచుకునే రీతిలోను, మనుషులను మెప్పు పొందేటువంటి రీతిలోనే ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామే తప్ప, ఈరోజు మనము ఏది మేలని దేవుడు చెప్పాడో ఆ మేలుగానే మనం చేసే రీతిలో ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించండి. ఎందుకు అన్నట్లయితే దేవుడు చెప్పినట్లుగా మేలుగా చేస్తే దేవునిని మెప్పు తెచ్చే వాళ్ళం అవుతాము, తోటి మనుషునికి మనము మంచి చేసే వాళ్ళగా ఉండగలుగుతాం. లేదా ఈరోజు నేను ఏదైనా నాకు అనుకూలంగా నేను దేవుని వాక్యం చెప్తున్న మేలును పక్కన పెట్టేసేసి నాకు అనుకూలంగా, నా దురాశకు అనుకూలంగా ఏదైనా చేశాను అనుకోండి, ఇటు దేవునికి మోసం చేసేస్తున్నాను, ఇటు నా తోటి సహోదరుణ్ణి మోసం చేసేస్తున్నాను. అవునంటారు కదంటారా? అవునా? అందుకని ప్రియమైనటువంటి దేవుని వారలారా, వాక్యము మేలైనటువంటిది, మనకు మేలు చెప్తున్నటువంటి దేవుడు, మనకు మేలు, ఇది మేలు అని చెప్తున్నాడు దేవుడు. ఇది మేలు అని దేవుడు మనకు చెప్తున్నాడు. ఆ మేలును మనం చేపట్టాలి.
మేలు చేసేవాడే దేవుని సంబంధి, కీడు చేసినవాడు అపవాది సంబంధి, దుష్టుని సంబంధి. ఆ రోజు కయ్యను హేబేలు జీవితాల్లో మనం చూస్తే ఇద్దరు అన్నదమ్ములు. వారు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు, ఒకే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు. కానీ సత్క్రియగా చేసినవాడు ఎవరు అన్నట్లయితే హేబేలు. కానీ అక్కడ తన సత్క్రియ చేయలేదు, కానీ తన ఇష్టం వచ్చిన రీతిలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి అంగీకరించమంటున్నాడు. ఏదైతే నేను తెచ్చాను కదా అంగీకరించంటున్నాడు అంతే. కానీ దేవుడు చూసేది మాత్రం ఇచ్చేది కాదు కదా. దేవుడు చూసేది ముందు ఎవరిని చూస్తాడు? మన మనస్సును, హృదయాన్ని, మనస్సాక్షిని చూస్తాడు. మన ఇష్టం వచ్చినట్టుగా రీతిగా వస్తే ఆయన అంగీకరించేవాడు కాదు. ఆయన ఇష్టం ఏంటో మనం ఎప్పుడూ తెలుసుకోవాలి. ఆయనకి నచ్చినట్టుగా ఉందా లేదా అనేదే చూసుకోవాలి. ఆయన చిత్తానుసారంగా ఉందా లేదా అనేదే చూసుకోవాలి. కానీ అలా కాకుండా మనం ఏదో చేసి మేలు మంచిగా ఉంది కదండి, మేలుగా ఉంది కదండి అంటే అది ఎలా కుదురుతుంది? ఎవరికి నచ్చాలా? దేవునికి నచ్చాలా. కాబట్టి కోపం చేసుకుని మా తమ్ముడిదే తీసుకున్నావు, నాది ఎందుకు తీసుకోలేదు అంటున్నాడు. ప్రియమైన వారలారా, వాక్యం అంగీకరించడానికి, దేవుని ఉపదేశమును బట్టి దేవుణ్ణి ప్రేమించడానికి మూడు ఉండాలట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ వచనంలో అంటాడు, పవిత్రమైన హృదయం ఉండాలట. 2 మంచి మనస్సాక్షి ఉండాలంటాడు. 3 నిష్కపటమైనటువంటి విశ్వాసం. ఏమండి, మొట్టమొదటిదేంటి? పవిత్రమైన హృదయం. అప్పుడే దేవుని వాక్యంగా అంగీకరించిన వారం అవుతాం. లేదనుకోండి, చూడండి హృదయం ఎలాంటిదో చెప్తాను. ఒక కుండలో ఒక డబ్బాలో బియ్యం వేస్తాం, ఏదైతే ఆ వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. అవునా? అవునా కాదండి? అలాగే మన హృదయాలు ఎలాగ అలవాటు పడ్డాయి? పాపిష్టి ఆలోచనలకు, భావాలకు ఇది అలవాటు పడిపోయింది. అందుకే అంటాడు, ఇది జబ్బు పట్టింది ఇది. అవునా? హృదయము ఏం పట్టింది అంటున్నాడు? దేవునికి దూరమైనటువంటి ఈ హృదయం ఘోరమైన వ్యాధి గలది అంటాడు. ఘోరమైన వ్యాధి గలది. మనకేదో ఒక అలవాటు పడిపోయింది హృదయంలో, అది ఆ వాసనే ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? వాక్యం అనే ఉతకంతో దాన్ని కడిగాలి, శుభ్రం కడిగేది. ఎంత కడుగుతామండి మనం? ఎంత కడుగుతారు? కడిగి ఆ స్మెల్ లేకుండా చేస్తారు. చూడండి, కొన్ని పాత్రలు మనం తెచ్చేసుకుంటాం, చేళ్ళు కొట్టిన డబ్బాలు గట్ట. కొన్ని డబ్బాలను ఏం చేస్తాం మనం, ఏదన్నా ఇంట్లో వాడుకోవడానికి నూనెలు కానీ ఏమన్నా వేసుకోవాలనుకోండి, ఏం చేస్తుంటారు? శుభ్రంగా దానికి అన్నీ మొత్తం ఎన్ని విధాలు 2-3 సార్లు కడుగుతారు అనుకుంటాను. ఇంకా పాలది స్మెల్ ఇది అని చెప్పేసి మళ్ళీ కడుగుతూ ఉంటారు. అవసరమైతే దాంట్లో ఆ పోవడానికి ఏం చేస్తుంటారు? ఈ సర్ప వాటర్ వేసేసి కొంచెం మళ్ళీ నిల్వ ఉంచుతారు కదా, దాన్ని అలా ఉంచేస్తారు. కొంత 2-3 రోజులు అలా ఉంచేస్తే అప్పుడు అది అంతా పట్టి అది ఏమైపోద్ది? పోద్ది. అలాగే వాక్యం కూడా మన హృదయంలో నింపుకోవాలి. వాక్యాన్ని కూడా ఏం చేయాలంటే మనం నింపుకోవాలి. వాక్యము మన హృదయానికి అలవాటు పడాలి. మన హృదయంలోనేమో ఏముంది? మస్తు పట్టేసి ఉంది. ఈ మస్తు పట్టేసినటువంటి హృదయానికి ఏం చేయాలి? దీన్ని శుభ్రంగా కడగాల, శుద్ధి చేయాల, దేవుని ఎదుట అలా ఒప్పుకోవాలా. మన పాపాన్ని దేవుని ఎదుట ఏం చేయాలంటే ఒప్పుకోవాలి, అంతే తప్ప. చాలామంది అంటూ ఉంటారు, నేను ఏం చేశాను ప్రభా, ఒక తప్పే కదా, ఇంకొంచెమే కదా. చేసిన తప్పులో కూడా మళ్ళీ సమర్థించుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. నాకు ఇలా చేయను ఆయన, ఇలా న్యాయం చేయను ఆయన అడుగుతారు. మళ్ళా ఏమండి, మళ్ళీ ఏం చేస్తారు? అలా చేస్తారట, దేవునికి ఏమిస్తారట? కానుకెత్తారట. నీ సన్నిధికి వచ్చేస్తానంటారు. ఏమండి, అవునా? చాలామంది అడుగుతూ ఉంటారు, ఇదిగో ఈ కోర్టు కేసు కానీ ఇలా తేల్చేస్తాను, నేను వచ్చేస్తాను, ఇదిగో ఇలాగ ఆరోగ్యం వచ్చేస్తే ఇలా కొన్ని మనకు అనుకూలమైన రీతిలో దేవుణ్ణి ఏం చేయమంటే, నాకు చెయ్యి ఇలా చెయ్యి అంటూ ఉంటారు. కాదు,
దేవునికి తగినటువంటి రీతిలో ఆయన ఎలా ఎరగాలో, ఆయన చూస్తే ఎట్టివాడో, నీ హృదయాంతరంగంలోనికి ఆయన రావాలంటే, నీ బ్రతుకులోనికి ఆయన రావాలంటే నీకు అర్హత ఉండాలా. ఆ అర్హతను పొందేటట్లుగా దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి. నాలో ఉన్న లోపం ఇది, నాలో ఉన్న పాపం ఇది. నీవు ఏమైనా మేలు చెప్తున్నావో ఆ మేలైన బ్రతుకు నాలో లేదు. ఎప్పుడు చూసిన నాలో కుతంత్రమే ఉంది, అపవిత్రతే ఉంది. ఇది నాలో పోవాలని వేడుకోవాలి. పాత నిబంధనలో లేవే కాండం చదువుతున్నప్పుడు ఏదైనా మచ్చ ఉంటే, ఏదైనా రసిగారింది ఉన్నట్లయితే, ఏదైనా పొక్కుంటే చాలంటే చూసిన నీడు అపవిత్రుడిని బయట పోవాలట. చిన్నది ఉంటే. మరి ఈరోజు మన బ్రతుకుల్లో, మన హృదయాంతరంగంలో దేవునికి అవిధేయత కలిగించేటువంటిది ఏదైనా, కీడు కలిగించేది ఏదైనా ఉంటే దానిని బట్టి మనం ఒప్పుకోవాలి కదా. దీన్ని బట్టి దేవుడు నన్ను పక్కకి గెంటెత్తాడన్న ఆలోచన ఉండాలిగా. దేవుడు కోరుకున్నట్లుగా మేలు లేదని గ్రహించాలి కదా మనం. కానీ సమర్థించేసుకుంటున్నాం మనం. కోత చేసి ఏం పెద్ద గొప్ప చెప్పేవాళ్ళమండి మనం. అబ్బో, మనం మామూలు చిన్నోళ్ళం కాదు. చేసేది కోత, చెప్పుకునేది మాత్రం కొండంత. ఏమండి? చేసేదేమో కోతంత. అప్పుడు అందులో ఏమైనా న్యాయం ఉందా? దేవునికి అనుకూలంగా ఉందా? ఆలోచించే వాళ్ళమే కాదు. కానీ మనకు అనుకూలంగా మనం ఏదో చేసేసుకుని దేవునికి ఏదో గొప్పగా చేసిస్తానని చెప్పుకునేటువంటి గాంభీర్యత కలిగిన వాళ్ళు మనం. డంబాలకు పోయేటువంటి వాళ్ళం, అత్యాలకు పోయేటువంటి వాళ్ళు మనం. కనుక మేలైనది మేలుగా మనం చేయకపోతే అది పాపమండి. దేవుడు ఏది మేలు అని చెప్తున్నాడో అది నీ బుర్రకు అర్థం కావాలి, నీ హృదయానికి గ్రహింపు కావాలి. అది అర్థం అవ్వాలంటే పవిత్ర హృదయం కావాలి. ఏం కావాలా? పవిత్రమైన హృదయం. ఇంకా అది అర్థం కావాలంటే మంచి మనస్సాక్షి కావాలి. మంచి మనస్సాక్షి కావాలి. మూడవదిగా నిష్కపటమైన విశ్వాసం. విశ్వాసములో ఏ విధమైనటువంటి కపటానికి లోటు ఉండకూడదు. ఈ పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైనటువంటి విశ్వాసముతో కూడిన ప్రేమ. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి, నీ తోటి వాడిని ప్రేమించాలి. కయ్యనులో అది లేదు. అటు దేవుడికి న్యాయం చేయలేకపోయాడు, ఇటు తమ్ముడికి అన్యాయం చేసేసాడు. చూసారా? కనుక ప్రియమైన వారులారా, ఈరోజు మనం చాలా వరకు భక్తి చేస్తున్నాం, విశ్వసిస్తున్నాం, నేను దేవుని ఎదుటికి వెళ్ళిపోతున్నాను, నేనున్నాను అని చెప్పుకుంటున్నాం. కానీ దేవుడు కోరినట్లుగా మనలో ఇవి ఉన్నాయా అనేటువంటి ఆలోచన లేదు. వేషాలు వేసుకుంటున్నాం కానీ లోపల మట్టుకు ఆంతర్యం ఎలాగుందో ఎవరికి వారము చూసుకునేవారము కాదు. చాలా వరకు మోసం చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు మనం. కయ్యను వలె వ్యవహరిస్తున్న వాళ్ళు మనం. అందుకని ప్రియమైన వాక్యం చదివితే నీ బ్రతుకు దిద్దబడాలా. వెనక్కి విసురుకోకూడదు వాక్యాన్ని. వాక్యము హృదయంలో పడాలి, హృదయం మీద రాయబడాలి. నీకున్న ఏంటంటారు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, కన్ను, చెవి, వాసన చూసే ముక్కు, నాలుక, ఏమండి, ఈ యొక్క చర్మం, ఈ జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలతో తప్పుడు బతుకులు కలవాటు పడ్డాం మనం. పాపిష్టి బతుకు అలవాటు పడ్డాం మనం. ఇలా పాపిష్టి బతుకు అలవాటు పడినటువంటి జ్ఞానేంద్రియాలకి దేవుని వాక్యాన్ని అలంకరించాల. దేవుని వాక్యం చేత మన జీవితం ఏం చేయబడాలంటే, ఆ విధంగా మనల్ని ఈ లోకానుసారంగా బ్రతికి బ్రతుకుని దేవుని చిత్తానుసారంగా ఆత్మ సంబంధంగా ఈ బ్రతుకుని నడిపించాలి. అందుకని ఏముండాలా? పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, ఇంకా నిష్కపటమైన విశ్వాసంతో కూడిన ప్రేమ. అయితే కింద ఏమన్నాడు? కొందరు వీటిని మానుకొని తొలగిపోయి. కొందరు ఏం చేస్తున్నారట? చదువుతున్నారు వాక్యం, దేవునిలోనే ఉన్నాం అనుకుంటున్నారు. కొందరు ఏంటి మానేసుకున్నారు? ఈ పైన చెప్పబడిన పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం అనేవి లేవు. కయ్యనులాగే ఉన్నారు. కయ్యనులాగే ఉన్నారు. హేబేలు అయితే అవి 3 కలిగి ఉన్నాడు. కయ్యను అయితే ఇవేమీ లేవు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్లయితే, కయ్యనులాగా ఏం చేస్తున్నారు? కయ్యని స్వభావంలాగే ఏం చేస్తున్నారు అక్కడ చెప్తున్నాడు. కొందరు వీటిని మానుకొని
తొలగిపోయి ఏం చేస్తున్నారట? చదివింది మాత్రం దాని మీద నిలబెడతలే, ఆయన మార్గంలో ఉండలే. ఏది మేలు అని చెప్తున్నాడో ఆ మేలైన మార్గంలో ఉండడం లేదు. తొలగిపోయి, మానుకొని తొలగిపోయి తాము పోనీ ఏం చేస్తారట? చెప్తారట వీళ్ళు, మళ్ళా చెప్తారట, వాక్యమే చెప్తారు వీళ్ళు. తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు పోనీ చెప్తారండి. గొప్ప జ్ఞానం అండి బాబు, మామూలు జ్ఞానం కాదు, మామూలు జ్ఞానం కాదు మళ్ళా. కాబట్టి తొలగిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారట? రూఢిగా చెప్తున్నారట. మళ్ళా రూఢిగా ప్రేమించాలంటారు, సమాధానంగా ఉండాలంటారు, నీతిగా ఉండాలంటారు, యథార్థంగా ఉండాలంటారు, కానీ ఏమి ఉండదు. తర్వాత చదువుతున్నారంట కానీ ఏం రావట్లేదట? ఫీజులు మాడిపోని దేవుని చేత ఫీజు కట్టించుకుంటలేదు. కానీ వెలిగిపోవాలనుకుంటున్నారు కానీ బహిరంగ మాత్రం ఉంది, కానీ లోపల మాత్రం ఏమీ లేదు. పైకి మాత్రం సున్నం కొట్టిన సమాధి, లోపల మాత్రం కుళ్ళు కుతంత్రం. ఏమండి? కాబట్టి ఇది పరిస్థితి. తర్వాత ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మేము దేవుని యొక్క నాయకత్వం ఉన్నామని చెప్పుకుంటున్నారు, దేవుని పని చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ప్రయోజనము లేని ముచ్చటలు చేస్తున్నారట. కయ్యం తేలేదా? తను పండించిన పంటలోంచి తేలేదా? దేవుని దగ్గరికి వచ్చాడుగా, కానీ దేవుడు అది అంగీకరించలేదు. దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, మనుషులు వాటిని లక్ష్య పెట్టేవాడు కాదు. దేవుడు ఏదైతే మేలని చెప్పాడో ఆ మేలులో నువ్వు నేను ఉండాలి. అది అర్థం కావాలంటే పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసంతో కూడిన ప్రేమ ఉండాలి. అది మన జీవితంలో కలిగి ఉంటే దేవునికి తగినటువంటి వారుగా మనం ఇప్పుడు మేలు చేసే వాళ్ళుగానే ఉంటాం. అలా మేలు చేయని వారమైతే మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని ఎడల ఏముంటుందట? ఎంత చేసినా పాపమే. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా వాక్యానికి న్యాయం చేస్తున్నామా? దేవుని వాక్యం అందు ఏ మేలైతే చెప్పుచున్నాడో ఆ మేలుని మన జీవితంలో జరిగిస్తున్నామా లేదా అనేటువంటిది ఒకసారి పరిశీలించుకోండి. కాబట్టి అందుకే మారు మనసు పొందండి. ప్రియమైన వారలారా, మన జీవితాలు ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి. 2021 కూడా అయిపోయింది, 2022 రాబోతుంది. మరి నువ్వు దేవునిలో నువ్వు ఎలా ఉండాలని కోరుతున్నావు? ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకునే తీర్మానం ఏంటి? నీ జీవితాన్ని ఎలాగ నువ్వు తీర్మానం చేసుకుంటున్నావు? వాక్యాన్ని ఎలా చదువుతున్నావు? ఇప్పుడు వరకు ఎలా చదివావు? ఎప్పుడు వరకు ఎలా విన్నావు? నీ విశ్వాసములు ఎలా ఉన్నావు? నీ హృదయాంతరంగాన్ని ఎలాగ బాగు చేసుకున్నావు? నీ మనస్సాక్షిని ఇంతవరకు ఎలా నిలబెట్టుకుని వచ్చావు? కానీ ఇప్పటికైనా నువ్వు సరే ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించే. కయ్యను వలె ఉంటావా? హేబేలు వలె ఉంటావా? ఏ స్థితిలో ఉంటావు? దేవుడు అంగీకరించే రీతిలోనే నువ్వు చేయడానికి ఆలోచిస్తావా లేదా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇప్పటికైనా నువ్వు నిదానించుకుందాం, పరీక్షించుకుందాం. దేవుని తగినటువంటి వారుగా ఉండడానికి మనం బ్రతుకులను దిద్దుకుందాం. మరి దేవుడు నీకు ఆయుష్ ఇస్తున్నాడంటే నీకు అనుకూలంగా బ్రతకడానికి కాదు, మన జీవితాలను బాగు చేసుకుని దేవునికి అనుకూలంగా బ్రతకడానికే. కాబట్టి ప్రియమైన వారలారా, మరి కొద్ది దినాలైతే మనం కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం. కాబట్టి ఆ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో దేవునికి తగినటువంటి వారుగా ఉండడానికి మంచి తీర్మానాలు తీసుకుని దేవునికి తగినటువంటి సేవను చేసేవారిగా ఉండేటట్లుగా బాధ్యత కలిగి ఉండాలని కోరుచున్నాను. శ్రద్ధ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగినటువంటి తండ్రి, మీకు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రాత్రికాల సమయంలో మా తండ్రి మాతో మాట్లాడుచున్న రీతిని బట్టి నాయన కృతజ్ఞతలు. భయపడి పాపము చేయకూడదు అని చెప్పి తండ్రి, ఇదిగో దేవా నీ గ్రంథం మాకు హెచ్చరిక చేస్తూ ఉంది. పాపం అంటే నీకు అసహ్యం, నీకు విరుద్ధం, అది మా జీవితాలను శాపగ్రస్తమైన రీతిలో నడిపిస్తుంది. నాయన నీ ఎదుట పాపమును బట్టి నాయన మేము ఉగ్రతకు పాత్రలు అవుతాం తండ్రి.
నీ చల్లని ప్రేమను పొందగలిగే అర్హతను మేము పొందుకోలేము నాయన. ఇదిగో తండ్రి, మా జీవితాలలో మేము మేలును గుర్తించి మేలు కలిగి బ్రతికే నాయన మీ చిత్తానుసారంగా ఉండాలని మీరు కోరుతున్నారు. కీడు చేసేవారుగా మేము ఉండడానికి మీకు ఇష్టం లేదు నాయన. ఒకవేళ మేము కీడే తలపెడితే, కీడే మేము చేస్తే మా బ్రతుకుల్లో కీడే సంభవిస్తుంది తండ్రి. దేవా, ఇదిగో నాయన, నీ వాక్యమును బట్టి నాయన మా జీవితాలలో ఏది మేలని తెలియచేస్తున్నారో అలా మా జీవితాలలో మేము మారడానికి దేవ సహాయం చేయండి నాయన. నీ వాక్యమును బట్టి దిద్దుకునే కృపనివ్వండి. మా బ్రతుకులను మీ చిత్తానుసారంగా ఆత్మ సంబంధంగా మా జీవితాలు ఫలించడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన, ఎంతవరకు మా బ్రతుకుల్లో ఈ శరీర కార్యాలు కలిగి వాటినే సమర్థిస్తూ మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నామేమో లోకానుసారంగా, ఇదిగో నాయన, ఇప్పటికైనను మేము కళ్ళు తెరిచి మనోనేత్రాలు తెరుచుకుని ఇదిగో తండ్రి ఆత్మ సంబంధంగా మా జీవితాలను ఫలింపజేసుకోవడానికి, క్రీస్తులో అంటగట్టబడి బహుగా ఫలించేవారు ఉండడానికి దేవ సహాయం చేయండి. ఫలాలు లేని వారమైతే త్రుంచివేయబడి వెండిపోయిన వారమే అగ్గిలో వేయబడతామనే సంగతి ఎరిగి తండ్రి, ఇదిగో దేవ మా జీవితంలో మెలుగు తెచ్చుకు బ్రతకడానికి దేవ సహాయం చేయండి ఆయన. మా తండ్రి, ఇదిగో నాయన, ఎంతవరకు చెప్పబడినటువంటి మాటలు బట్టి గ్రహించడానికి దేవ సహాయం చేయండి. పాపం అంటే ఏమిటో మేము గ్రహించిన వారమై ఆ పాపాన్ని విడిచిపెట్టి విసర్జించి మా తండ్రి ఇదిగో మాలో చంపుకుని ఇదిగో తండ్రి క్రీస్తులో మేము బ్రతికేవారుగా మేము జీవించడానికి దేవ సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే తీర్మానం తీసుకున్నాడో మేము కూడా అలా జీవించేవారు ఉండుటకు దేవ సహాయం చేయండి నాయన. ఇదిగో బ్రతుకుచున్నది క్రీస్తే అని ఆ క్రీస్తు యొక్క మార్గములో, ఆ మేలైన మార్గములో ఆ మేలును మేము చేస్తూ ఇదిగో తండ్రి ఆ మంచిలోని మేము బ్రతుకుతూ తండ్రి మా జీవితాలను చక్కగా ఆత్మీయంగా బలపరచుకోవడానికి తండ్రి దేవ సహాయం చేయండి. ఇదిగో నాయన, ఈ సమాజానికి మంచి వార్త ఇచ్చారు. పాపములో కీడులో బ్రతుకుతున్న వారిని మోచించడానికి, రక్షించడానికి నాయన ఇదిగో మా తండ్రి మీరు అనుగ్రహించిన సువార్తను బట్టి నాయన కృతజ్ఞతలు దేవా. ఇదిగో నాయన, ఆ సువార్త మమ్మల్ని పిలిచింది. ఆ సువార్తకు తగిన వారుగా, పిలుపుకు తగిన వారుగా, ఏర్పాటుకు తగిన వారుగా నాయన మీ చిత్తానుసారంగా జీవించే వారిగా ఉండుటకు దేవ సహాయం చేయండి. అలాగే మా తండ్రి, ఇదిగో నాయన, ప్రతి ఒక్కరును మీ మాటలను గ్రహిస్తూ మా తండ్రి ఇదిగో నాయన మీ చిత్తానుసారంగా జీవించుటకు నాయన కృప చూపించండి దేవాన్ని. పిల్లల ఆసక్తిని బలపరచండి, విశ్వాసములో స్థిరత్వాన్ని ఇవ్వండి. ఆత్మీయులుగా ఒకరికొకరు పురుకొల్పుకుని బలపరుచుకుని వారు ఉండడానికి దేవా సహాయం చేయండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో, అశ్రద్ధగా ఉంటున్నారో వారితో మాట్లాడండి. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందువు అనేటువంటి నాయన హెచ్చరికలు మాకు ఇస్తున్నావు దేవా. ఇదిగో నాయన, ఎవరైనా మరి మా తండ్రి ఇదిగో నాయన నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతుంటే వారితో మాట్లాడండి, మేలుకొల్పండి. మీ చిత్తానుసారంగా జీవించుటకు నాయన సహాయం చేయండి. ఇదిగో నాయన, మా తండ్రి మరి సహోదరులు మా తండ్రి కష్టపడుచుంటుండగా, నీ యొక్క పరిచర్య జరిగిస్తూ ఉంటుండగా అనేకులు మా తండ్రి ఇదిగో మేలైన మార్గం ఏమిటో గ్రహించిన ఆయన ప్రతి ఒక్కరు వివేచించి నీ మాటలను బట్టి మేలైన మార్గముగా మా తండ్రి ఇదిగో నాయన జీవిస్తూ మా తండ్రి నీ మార్గంలో నిలబడి మా తండ్రి నీవు అనుగ్రహిస్తున్న ప్రతి మేలులను పొందదగు వారిగా జీవించుటకు నాయన సహాయం చేయండి. కీడు నుండి దూరముగా ఉండి మేలైనది చేపట్టేటువంటి వారిగా ప్రతి ఒక్కరు ఉండుటకు నాయన కృప చూపించండి. మమ్మల్ని మేము మోసం చేసుకోక మీ చిత్తానుసారముగా నాయన మేము అందరము జీవించేటట్లుగా దేవ సహాయం చేయండి. లోకమైతే నాయన ఇదిగో తండ్రి క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూనే ఇదిగో తండ్రి తొలగిపోయేవారుగా భ్రష్టులుగా బ్రతుకుతున్నటువంటి ఇటు సమాజంలో మేము అటువారముగా కాకుండా ఇదిగో తండ్రి మమ్మల్ని మేము మేలుకొలుపుకునే స్థితులు మాకు ఇవ్వండి. మీ చిత్తానుసారంగా జీవించగలిగేటువంటి కృపనివ్వండి. అలా నీ వాక్యమును పరిశీలిస్తూ మీ చిత్తాన్ని గ్రహిస్తూ తండ్రి ఇదిగో నీ మేలైన మార్గమును మేము వెంబడించేవారుగా మా తండ్రి మేము ఎల్లప్పుడూ మేలు చేసేవారుగా జీవించడానికి నాయన సహాయం చేయండి. ఇదిగో నాయన, కీడు విషయంలో మేము చిన్నపిల్లలుగాను ఇదిగో తండ్రి మేలు విషయంలో పెద్దవారుగాను ఉండాలనేటువంటిది నువ్వు కోరుతున్నావు తండ్రి. దేవాటి రీతిలో మా జీవితాలు నడిపించండి. మేలు చేసేవారందరూ నీ సంబంధాలు అంటున్నావు తండ్రి. ఆ విధంగా మేలు చేసేవారుగా ఉండడానికి కృప చూపించండి. అలాగే మేము సహోదర ప్రేమ కలిగి నాయన సమాధానము కలిగి నాయన ఇదిగో మీ చిత్తానుసారంగా సత్క్రియలు చేయొచ్చు బ్రతికే జీవితాలు మాకు ఇవ్వండి నాయన. ఇదిగో ఈ యొక్క 2021 సంవత్సరంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. విపత్తు కాలంలో నుంచి మమ్మల్ని కాపాడావు తండ్రి. ఇదిగో మరొక సంవత్సరము జీవకిరీటంగా నువ్వు దయచేస్తున్నావు అని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో నాయన, మా లోపాలన్నీ సరిదిద్దుకుని ఇదిగో తండ్రి మీ చిత్తానుసారముగా ఆత్మీయంగా ఎదిగేటట్లుగా నడుచుకునేటట్లుగా దేవ సహాయం చేయండి. అలాగే ఇదిగో నాయన, చేరువస్తున్న నీ పిల్లలందరినీ దీవించండి.
మా తండ్రి ఇదిగో వారి ఆత్మలను రక్షించుకుని ఆత్మలను మీ చిత్తానుసారముగా నీ సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగింప చేసుకుని పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాలకు పాత్రులుగా జీవించేవారుగా ఆయన అందరూ ఉండడానికి అందరూ కుటుంబాలు చల్లగా సంతోషంగా సమాధానకరంగా నీ నామ మహిమార్థంగా ప్రతి ఒక్కరూ జీవించేటట్లుగా సహాయం చేయమని జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించుటకు సహోదరులు పడుతున్న ప్రయాసతలో నాయన మీరే తోడుగుండి నడిపించమని మీ చిత్తానుసారమైన కార్యసిద్ధి చేకూర్చమని క్షమాభివృద్ధి నిమ్మని క్రీస్తు యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ